హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐకేసీ. టుడే కోడింగ్ క్వశ్చన్ ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ బికాస్ ఆఫ్ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథంలో ఎక్కువ యూస్ చేస్తాం అనమాట. డిఎస్ఏలో ఒక కాన్సెప్ట్ ఉంది మనకి, సోర్టింగ్ అనేసి. సోర్టింగ్ ఏంటంటే డేటాని అసెండింగ్ ఆర్డర్లో ఆ డిసెండింగ్ ఆర్డర్లో సోర్ట్ చేయడం. ఈ సోర్ట్ చేసే కాన్సెప్ట్లో మనం ఎక్కువ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. ఈ స్వాపింగ్ అనే కాన్సెప్ట్కి ఈ బేసిక్ ప్రోగ్రామ్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. లైక్ బబుల్ సర్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ లాంటి సార్టింగ్ కాన్సెప్ట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాం, టెంప్ అనేసి. దట్టు యూజర్ దగ్గర నుంచి టూ వాల్యూస్ రీడ్ చేసుకున్నాం, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. సో బై డిఫాల్ట్గా మెమరీ మేనేజ్మెంట్లో అన్ని వేరియబుల్స్కి వాల్యూస్ అనేది జీరోగా ఉంటుంది. టెంప్ కూడా జీరో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం టెంప్కి ఏ అనేది అసైన్ చేసామో టెంప్కి జీరో కాస్త 10గా అప్డేట్ అయింది. సో ఇప్పుడు టెంప్లో ఎంత వాల్యూ ఉన్నట్టు మనకి 10 ఉన్నట్టు. నెక్స్ట్ స్టెప్, ఏ వాల్యూలో కూడా జీరో ఉండేది, బట్ 10 అనేది అప్డేట్ అయ్యింది యూజర్ ఇచ్చిన తర్వాత అగైన్ మనం బీని అసైన్ చేసాం, అంటే ఇప్పుడు 10 కాస్త 20గా అప్డేట్ అయింది. సో కాబట్టి ఏ వాల్యూ అనేది 20. అండ్ కమింగ్ టు థర్డ్ స్టెప్, బి వాల్యూ అనేది జీరోగా ఉండేది ఫస్ట్, మనం 20 అనేది యూజర్ దగ్గర నుంచి ఇచ్చాము, జీరో కాస్త 20గా అప్డేట్ అయింది. అగైన్ లేటర్ మనం బీలోకి టెంప్ అనేది అసైన్ చేసాం, అంటే ఇప్పుడు బి వాల్యూ అనేది 10 అనమాట. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ఏ వాల్యూలో 20 ఉంది, బి వాల్యూలో 10 ఉంది. సో వన్స్ ఇదే లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి 4 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. టెస్ట్ కేస్ 1లో ఏంటంటే 10 అండ్ 20 ఇచ్చినప్పుడు 20 అండ్ 10 అనేది స్వాప్ అవ్వాలి. అలా ఆల్ టెస్ట్ కేసెస్ అనేది పాస్ అవ్వాలి. సో ఈ కోడ్ని అచీవ్ చేయడానికి లాజిక్ రాద్దాం. లెట్ మీ ఓపెన్ ఎక్లిప్స్. ఓకే, సో ఐ విల్ రైట్ ఫస్ట్ మెయిన్ మెథడ్. సో ఇన్ ఎక్లిప్స్ ఐ యూస్ షార్ట్ కట్స్. సో సింపుల్ మెయిన్ కంట్రోల్ స్పేస్ ఎంటర్ మెయిన్ మెథడ్. సో వాల్యూస్ యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ వాడదాం. స్కానర్ ఎస్ఈ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో స్టార్టింగ్ మనకి ఎర్రర్ చూపిస్తుంది బికాస్ ఆఫ్ మనం ఆ ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి. సో దట్ ఇప్పుడు ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఈ స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఎర్రర్ పోయింది. ఇప్పుడు వాల్యూస్ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసుకోవాలి కాబట్టి వాల్యూస్ అడుగుదాం. ఎంటర్ ఏ వాల్యూ. సో నెక్స్ట్ తీసుకుంటున్న వాల్యూ అనేది మనకు ఇంట్ టైప్ కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సేమ్ థింగ్ బి వాల్యూ కూడా రీడ్ చేసుకోవాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ బి వాల్యూ. ఎంటర్ బి వాల్యూ. సో ఇప్పుడు బి వాల్యూని రీడ్ చేసుకోవడం కోసం అగైన్ ఇంట్ బి ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో సక్సెస్ఫుల్గా మనం వాల్యూస్ రీడ్ చేసుకున్నాం. నౌ టైమ్ ఫర్ లాజిక్. ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏని అసైన్ చేద్దాం ఫస్ట్. ఓకే, అండ్ సో ఇప్పుడు ఏకి బీని అసైన్ చేద్దాం. సారీ, ఏ ఈక్వల్ టు బి. ఓకే, ఇప్పుడు బీకి టెంప్ అసైన్ చేద్దాం. సో దట్స్ ఆల్. సో సక్సెస్ఫుల్గా లాజిక్ అయితే రాసేసాం. ఈ 3 లైన్స్ ఆఫ్ లాజిక్ ఈ ప్రోగ్రామ్ని అచీవ్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ స్వాపింగ్. సో బిఫోర్ స్వాపింగ్ అని కూడా ఒకసారి పైన మెన్షన్ చేద్దాం, మనకు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ వాల్యూ. సో ఆ వాల్యూని కూడా మెన్షన్ చేయడం కోసం ప్లస్ ఏ లాస్ట్లో కన్కాటినేట్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ బి వాల్యూ. బి వాల్యూ ఈస్. సో సేమ్ థింగ్ నేను కాపీ చేసుకుంటాను, రీరైట్ చేయకుండా. కాపీ అండ్ పేస్ట్. బిఫోర్ స్వాపింగ్ కాబట్టి పైన మెన్షన్ చేద్దాం. ఓకే, సో ఒకసారి మెన్షన్ చేద్దాం. ఇక్కడ కూడా కామెంట్స్ రాస్తాను ఫస్ట్. బిఫోర్ స్వాపింగ్ హియర్ ఇట్ ఈస్ లాజిక్
and after swapping. After swapping. So it's not mandatory. For your understanding purpose, I wrote it. Okay, let me run this. So enter a value. You can give any number. So 10 and 20 ఇద్దాం. సో చూడండి అవుట్పుట్. సో 10 and 20 అనేది 20 and 10గా స్వాప్ అయిపోయింది. ఓకే, సో ఒకసారి అక్కడ స్వాప్ అనేది ఆఫ్టర్ స్వాప్ అనేసే ఉంది. సో బిఫోర్ స్వాప్ అని చేంజ్ చేద్దాం. వన్స్ అగైన్ ఐ విల్ రీరన్ ఆర్ రీ-ఎగ్జిక్యూట్ ఇట్. ఎంటర్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ 66 and 77 ఐ గివెన్ రైట్. సో ఒకసారి వాల్యూస్ చూడండి. వాల్యూస్ అనేది స్వాప్ అయిపోయింది 77 and 66గా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.